ఉద్యమం ఏదైనా సరే అది అంటే రైతు ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే మహిళా ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే నిరుద్యోగ ఉద్యమం అవ్వచ్చు. ఏదైనా సరే ముందుండి అంటే ఆ ఉద్యమంలో తను పాత్ర వహిస్తూ ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించేటటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇప్పుడు రైతు ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే రైతు కూలీల ఉద్యమం అవ్వచ్చు. అమరావతి ఏదైతే రైతులు భూములు కోల్పోయారో దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆయన మనోగతం ఏంటి ఉద్యమాల బాట పట్టడానికి గల కారణాలు ఏంటి? సహజంగా సిపిఐ సిపిఎం ఎక్కువగా ఈ మార్కిస్ట్ పార్టీసే ఎక్కువగా ఉద్యమాల్లో పాల్గొంటాయి. అట్లాంటిది బాలకోటయ్య తన భుజస్కంధాల మీద ఉద్యమాన్ని నడుపుతూ మరోపక్క అమరావతి రైతులకి అండగా నిలుస్తూ ప్రతి ఉద్యమంలో కూడా ఆయన తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆయనపై కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అసలు ఏంటి ఆయన మనోగతం ఏంటో మనం పోతుల బాలకోటయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బాలకోటయ్య గారు. బాలకోటయ్య గారు, ఏంటి అంటే ఒక విధంగా సిపిఐ సిపిఎం నాయకులు ఎక్కువగా ఉద్యమాల్లో అందరికీ వాళ్ళే ఎక్కువగా ఉండి అరెస్టులు అవ్వటం, రకరకాలైనటువంటి ఎక్కువగా మద్దతు ఉంటుంది. అంగన్వాడీ వర్కర్లు అవ్వచ్చు, లేకపోతే రైతులు అవ్వచ్చు, రైతు కూలీలు అవ్వచ్చు, లేకపోతే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు అవ్వచ్చు, వీటన్నిటి కూడా. కానీ పోతుల బాలకోటయ్య ప్రతి దానికి కూడా ఏపీలో ఒక ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? అసలు ఏంటి ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? ఉద్యమాల వైపు రావడానికి గల కారణాలే. రవి గారు నమస్కారాలు, ధన్యవాదాలు. సమాజంలో జరిగే సంఘటనలే నాయకులను పుట్టిస్తాయి. ఇది మీ బాగా తెలుసు. ఎవరు కూడా కలగని నిద్రపోతూ తనకు తానుగా ఉద్యోగం చేయాలను, ఆందోళన చేయాలను, నాయకుడు కావాలను ఎవరు కూడా ఊహించరు. అంటే సమాజంలో వచ్చే పురిటి నొప్పులు, పెయిన్స్, ప్రభుత్వాలు చేసే ఒక దమనకాండక పద్ధతిలో ఆ రైతులు కానీ, కూలీలు కానీ, లేదా దళిత బహుజన కులాలు కానీ ఒక ఆవేదనాభరితమైన స్పందనలు వచ్చినప్పుడు, గాయాలు వచ్చినప్పుడు ఆ గాయాల నుంచే పౌర స్పందన నుంచి కూడా నాయకులు పడతారు. నాది కూడా కంచికి చెర్ల, కృష్ణా జిల్లా కంచికి చెర్ల. దళితోద్యమాల కోడలకు మారు పేరు. 1969లో కంచికి చెర్ల కోటేసును పందిరి గుంజొక గట్టి కాల్చి చంపిన కంచికి చెర్ల నా సొంత ఊరు. ఆ గడ్డ మీద ఎంతోమంది దళిత నాయకులు పుట్టారు. కలేకూరి ప్రసాద్ అని చెప్పిన దళిత నాయకుడు కూడా వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీద పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడుతున్నాను. ఈ తాత్వికతలో నుంచి వచ్చినోడే బాలకోటయ్య. ఎందుకంటే 25 ఏళ్ళుగా మేము పాత్రికాయ ప్రయాణం చేసినాం. అంతరాని వ్యతల గురించి, అలసి సొలిసే దళిత బహుజన కులాల బతుకుల గురించి, అంబేద్కరిజం గురించి ప్రతి చోట మాట్లాడుతున్న వాళ్ళమే. కాబట్టి పాత్రికేయ వృత్తిలో ఉన్నాం కాబట్టి మేము అంత వెలుగు చూడాల. కాకపోతే ఇప్పుడు రాజధాని ఉద్యమం తర్వాత అంటే కళ్ళ ముందున్న రాజధాని అలా చెయ్యి పెడితే అందే రాజధాని, రైతుల భాగస్వామ్యంతో జరిగిన రాజధాని, చట్టాల సాక్షిగా, సిఆర్డిఎల్ సాక్షిగా 1914 ఒడంబడికల సాక్షిగా ఒక ప్రభుత్వంతో ఒడంబడిక చేసుకున్న రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు కూల్ చేస్తుంటే, కాదు అని ధ్వంసం చేస్తుంటే ఏ పౌర సమాజం తట్టుకుంటుంటే? బాలకోటయ్య గారు, అంటే ప్రధానంగా ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోతే వైసీపీ పార్టీపై వ్యతిరేకత? ముఖ్యంగా మీరు చాలా ఈ యొక్క అమరావతి రైతు ఉద్యమానికి ఎక్కువగా నాయకత్వం వహించడం, లేకపోతే వాళ్ళకి నాయకత్వం వహించడం అలా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి సంఘీభావం తెలపడం అవ్వచ్చు. ఏది కూడా రాజకీయ పార్టీ మీద వ్యతిరేకత ఉండదు సార్. పౌర సమాజం ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకతతోనే మాట్లాడుతుంది. ప్రభుత్వం దమన పద్ధతులు చేసినప్పుడు, దుర్మార్గమైన నిర్ణయాలు చేసినప్పుడు, అవి రైతులకో, కూలీలకో, బహుజన కులాలకో కంటగింపుగా మారినప్పుడు, వాళ్ళ బతుకు తెరువు ఛిద్రమవుతున్నప్పుడే ఉద్యమాలు పడతాయి. అలా రైతులు వాళ్ళు ఇచ్చిన పొలాల కోసం ఆకుపచ్చని కండువాలు ధరించి మహిళలతో సహా వేలాది మంది శిబిరాల పైరం అయ్యారు. ఆ గడ్డ మీద, ఆ నేల మీద పుట్టిన బెజవాడ వాసులం మేము. తప్పనిసరిగా ఆ ఉద్యమాల కరచాలనం చేయాలి. అమరావతిలో ప్రత్యేకించి బాలకోటయ్య ఎందుకు వచ్చాడు అంటే, ఈ రాజధాని ఉద్యమంలో కానీ రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో కూడా 34% అచ్చంగా దళితుల భూములు ఉన్నాయి. 34% ఎస్సీలవి, ఎస్టీలవి ఉన్నాయి. ఈ కులాల యొక్క స్వరం వినిపించడానికి, అన్ని కులాలతో పాటు వీళ్ళ ప్రత్యేకమైన ఒక స్థిరత్వాన్ని నిలిపించుకోవడానికి మేము బహుజన కులాల జేఏసీగా ఏర్పడి ఈ క్రింది కులాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు ఇచ్చిన పొలాలకు సంబంధించిన రైతులతో కూడి మేము కూడా పొలాలు ఇచ్చామని చెప్పేసి అటు న్యాయపరంగా కానీ, ఇటు ఆందోళన పరంగా కానీ ఉద్యమాలు చేస్తున్నాం. ఏదైనా మేము అనేది ఏంటంటే, ఆ ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రము ఏదో ఒక గూడు కట్టుకుంది. కష్టపడో నష్టపడో గత ప్రభుత్వం యొక్క తలంపుతో
కట్టుకున్న గూడుని కూడా రాజకీయాల బలిపీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారి శిరచ్ఛేదన చేస్తుందంటే రాష్ట్రం మొత్తం కూడా అలమటిస్తుంది రాజధాని కోసం. ఏవో కొంతమంది రాజకీయాల్లో పడిపోయి 3 రాజధానులు 30 రాజధానులు 40 రాజధానులు అని చెప్పేసి ఆశపోతులు దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండటం వైసీపీ విధానాలను మద్దతు తెలియచేయటం తప్ప రాజధాని తప్పనిసరిగా చట్టాల పరంగా చేసిన రాజధాని కాబట్టి ఆ రాజధాని ఈ మధ్య కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్సభలో కూడా చెప్పారు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పినటువంటి అంశం కూడా చూద్దాం. కానీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మాత్రం 3 రాజధానులకే కట్టుబడమని చెప్పేసి ఒకటే మాట మీద ఉన్నారు. ఇది అంటే దాదాపు 4.5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఉద్యమం చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఇంకా ఇంతవరకు ఎటువంటి అమరావతి రాజధాని అనేటటువంటి ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. మరోపక్క ఆ ఉద్యమాన్ని ఏ విధంగా అణిచివేయాలి అనేటటువంటి ధోరణితోనే ఉన్నారు. మరోపక్క 3 రాజధానులు మేము కట్టుబడే ఉన్నామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎంతవరకు ఈ ఉద్యమం కొనసాగే అవకాశాలు ఉన్నాయి? రవి గారు, మీరు ఒకటి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2 కళ్ళప్పగించి జరిగింది కదా రాజధాని. ఈ రోజున కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా మొట్టమొదటి నుంచి నాటకాలు ఆడింది అమరావతి మీద. జగన్మోహన్ రెడ్డి గారికి తెరసాటు నుంచి సాయం చేసింది. ఈ రోజున చట్టబద్ధంగా నిర్మించింది ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా నిర్మించిన శిలాఫలకానికి నీకు రక్షణ లేనప్పుడు, మీరు చేసుకున్న చట్టాలు మీరు కాపాడలేనప్పుడు, సిఆర్డీఏ చట్టం ఎవరు చేశారు? రైతులు చేశారా? ప్రభుత్వం చేసిందా? అసెంబ్లీలో తీర్మానం ఎవరు చేశారు? ప్రభుత్వం చేసిందా? రైతులు చేశారా? ఈ రోజు న్యాయస్థానం ఎవరి పక్షాన ఉంది? రైతుల పక్షాన ఉంది. మరి ఆ న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? ప్రభుత్వానిదే కదా. మళ్ళీ నువ్వు తగుదునమ్మా అని చెప్పి సుప్రీంకోర్టు పోయి నాకు స్టే ఇవ్వు, నేను వెళ్ళిపోతా 3 రాజధానితో రుషికొండకపోతా, ఆ కొండకపోతా, ఈ కొండకపోతా అని మాట్లాడటంలో ఏం చేయాలి అంటే మేము ఏమంటామంటే ఇదే గనుక ప్రక్రియ ప్రభుత్వాలు అవలంబిస్తే విస్ఫోటనాలు వస్తాయి. ఎంతటి విస్ఫోటనాలు వస్తాయి అంటే ప్రజలు ఒక స్థాయిలోనే ఆగుతారు రవి గారు. ఆ స్థాయి కనుక దాటితే ఈ రోజున కూడా మీరు ఒక మాట గమనించండి. పులివెందుల నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వికలాంగుడు రాయేశాడు ముఖ్యమంత్రి గారి యొక్క కారు మీద. ఆ పరిస్థితి వస్తుంది. జనం తిరగబడుతున్నారు, ఆవేశపడుతున్నారు. ఎమ్మెల్యేల ఇల్లు చుట్టుముడుతుంటే పారిపోతున్నారు ఎమ్మెల్యేలు. కార్యాలయాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయాలు. నువ్వేదో బ్యాట్ ఇచ్చి బాల్ ఇచ్చి బొక్కబొరలా పడే విధంగా ఆటలాడేస్తున్నావు. అలాగే పరిపాలన చంద్రవందరైనప్పుడు పౌర సమాజంలో స్పందిస్తారు. కానీ ఆంధ్ర లేకపోతే నాడు నేడు ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాము, కానీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వైనాట్ 175 మా టార్గెట్ అని చెప్తున్నారు. కాబట్టి వైనాట్ 175 అన్నబట్టే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఉంటే ఉండండి, పోతే బండి, ఎవరి సీట్ అయినా జించేస్తాం. వాళ్ళే చెప్తున్నారుగా, మహాప్రభు ఈసారి మేము పోటీ చేయం, మాకు సీటే అక్కర్లా. ఈ రోజున ఏంటంటే పాలక పార్టీ అధికార పార్టీ చేస్తున్న 1,00,000 తప్పిదాల్లో ఇదంతా కూడా ఒక డొల్లతనం తప్ప దాని ముడ్డు కిందకి నీళ్ళు వస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు. చాలా దుర్మార్గమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ చూసింది. అన్ని సామాజిక వర్గాలు మీరు అన్నట్టుగా అంగన్వాడీ టీచర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధి అవకాశాలు, ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులు కూడా రహదారుల మీదకు వస్తున్నారు. ఒక ప్రభుత్వం అయ్యుండి 151 మంది బలగం ఉండి నీకు కనీసం చర్చించిన దాఖలాలు లేవు. ఏం చేస్తున్నావు? నువ్వు బ్యాట్ తీసుకొని బ్యాట్ ఆడుకుంటున్నారు, బొక్కబొరలా పడుతున్నారు. 100 కోట్ల రూపాయలు కేటాయించారు. నువ్వు ఇచ్చిన పాదయాత్రలో నువ్వు ఇచ్చిన హామీలు మీరు అమరావతిలో చూశారు. మహిళల జాకెట్లు దించారా? రక్తాలు కళ్ళ చూశారా? కేసులు పెట్టారా? ఎన్ని వేదనలు చేశారు? దాదాపు 60,000 కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాల వంకే చూస్తుంది. నిజంగా న్యాయస్థానాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. న్యాయస్థానాలు తరచూ ప్రభుత్వానికి అడ్డుకట్టేయటం వల్ల ఊపిరాడుతుంది. కానీ ఈ రోజున డాక్టర్ సుధాకర్ని తీసుకొని ఏం చేశాడు? ఒక మాస్క్ అడిగితే పెడరెక్కలు విరిచి కట్టేసి హృద్వేగానికి గురి చేశారు. కిరణ్ బాబుని తీసుకొని మాస్క్ పెట్టుకోబోతే కొట్టి చంపారు పోలీసులు. అబ్దుల్ సలాం పరిస్థితి ఏంటి? రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు. జరగని అత్యాచారం ఎక్కడుంది? రైల్వే స్టేషన్లో అత్యాచారాలు జరిగినాయా? ఆసుపత్రుల్లో అత్యాచారాలు జరిగినాయా? ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలో అత్యాచారాలు జరిగినాయా? ఎంతమందిని పట్టుకున్నారు? అరే అక్కన వేధిస్తుంటే అమర్నాథ్ మాట్లాడినందుకే పెట్రోల్ పోసి కాలు చంపారు. కాలు చంపిన వెంకటేశ్వర రెడ్డి హ్యాపీగా తిరుగుతున్నాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబుకి నీ బస్సులో నీ పక్కన మీటింగులో తిప్పుకుంటున్నావు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు నువ్వు జైల్లో పెట్టావు. ఏం పట్టుకున్నారు అంటే మొత్తం రాజకీయాలు మయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంటున్నాడు. ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకోవటం మూలానే ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ సుఖం లేదు, శాంతి లేదు, భద్రత లేదు. పారిపోయి వస్తున్నారు రవి గారు.
రాయలసీమ అంటే నెల్లూరు ఏంటి ఏమున్నాయి సమస్యలు? ఓ పక్కేమో అంతా మేము బైజూస్ తోటి ఒప్పందం కుదుర్చుకొని అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తున్నాం, ప్రతి స్కూల్లో నాడు నేడు కార్యక్రమం కింద గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వాన్ని చూడండి అని చెప్పేసి డంకాయించి బజాయించి చెప్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు ప్రభుత్వం అనేది అధికారంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి తాను చెప్పే మాట అలాగనే ఉంటుంది. ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలు ఎలా ఉన్నారు? ఏ బైజూస్ విద్య నేర్పుతున్నావు? నీ తెలుగు భాష గోరిగట్టావు, తెలుగు భాష గోరిగట్టి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చావు, ఎన్ని హామీలు నువ్వు అమలు జరిపావు? ఇప్పుడు కూడా 99% హామీలు జరపలా. అన్నీ అబద్ధాలే కదా, అన్నీ అబద్ధాలే. ఎక్కడైనా సరే నీతివంతమైన మాట ఉందా? పోనీ ఇప్పుడు చెప్పండి, 4 ఏళ్ళు అయింది నేను 3 రాజధానులు ఇచ్చేసి ఎవడు ముక్కులో పెట్టాడు చెప్పండి? ఏ ప్రాంతం ఆనందంగా ఉంది చెప్పండి? రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, మధ్యాంధ్ర కానీ కేవలం భావోద్వేగంతో రాజకీయాలు ఆడుకోవడం తప్ప సుఖం ఎక్కడుందంటున్నా. నిజంగా సుఖం ఉంటే నువ్వు ఎమ్మెల్యేలు మార్చవే. ఎందుకు మారుస్తున్నావు నువ్వు ఎమ్మెల్యేలని? వాళ్ళు గెలవరని ఎందుకు చెప్తున్నావు? నా బొమ్మ చూసి నా ఫోటో చూసి గెలిచారు మీరు, నేనే మొత్తం అని చెప్పి అన్నావు కదా. వాలంటీర్లు ఉంటే చాలు అనుకున్నావు కదా. నువ్వు ఎందుకు మారుస్తున్నావు? బలం ఉన్నప్పుడు 90% నువ్వు హామీలు అమలు జరిపినప్పుడు, దాదాపు 151 మంది ఎమ్మెల్యేల బలం నాకే ఉంది అని అనుకున్నప్పుడు, స్థానిక ఎన్నికల్లో కూడా 80% 90% ఓట్లు నాకే వచ్చినాయి అనుకున్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు చెప్పానండి? ఈ రోజున ప్రభుత్వం వాడుతున్న ఒక దొంగాట. ఇందాక ఒక అంగన్వాడీ టీచర్ చెప్పింది, మేము జీతాలు పెంచేశాము అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చింది 1000 రూపాయలు. గత ప్రభుత్వం 2 సార్లు పెంచి ఇచ్చింది దాదాపుగా 6000 రూపాయలు. వెరసి ఈ రోజున 11,000 రూపాయల శాలరీని మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఇది పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పిదాలు ఆయనకే భస్మాసుర హస్తంలాగా నెత్తి మీద దాపురించి ఈ రోజున ప్రభుత్వం ఉంటుందా ఓడుతుందా అనే ప్రశ్నలోకి వెళ్ళిపోయారు. బాలకోట గారు, అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి, గతంలో ఈ యొక్క రైతు ఉద్యమం దగ్గర నుంచి, అమరావతి రైతులు వాళ్ళు పాదయాత్ర దగ్గర నుంచి మొత్తం దగ్గర చూశారు. ప్రతి అంశంలో కూడా మీరు ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూనే ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారనుకోవచ్చా, లేకపోతే నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కామ్ జరిగింది అనుకోవచ్చా? మీరు ఆ కేసు వివరాలు చూస్తేనే మనకి రాజకీయ కక్షతో చేశారా లేదని అర్థమవుతుంది. మొట్టమొదటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? కాదు 351 కోట్లు అంది. తర్వాత ఏం చెప్పింది? 247 కోట్లు అంది. కోర్టులో ఏం చెప్పింది? 27 కోట్లు వాళ్ళకి వచ్చిన ఫండ్స్ చేపించింది. ఈ తతంగం అర్థమవుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేస్తుంది, ప్రతిపక్ష పార్టీని కూడా ఎలా అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ చేసి ఎలా కక్ష సాధిస్తుంది? అచ్చెన్నాయుడు గారిని కానీ, కొల్లు రవీంద్రని కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కానీ ఎన్ని అరెస్టులు లేవు? ఇదంతా పగతో కదా. ఆఖరికి ఆ మాటకి ఎందుకు సార్? వాళ్ళ ప్రధాన కార్యాలయం మీద దాడి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నా కార్యకర్తలకు బీపీ వస్తుంది కాబట్టి ఆ బీపీని భరాయించున్నాను. ఆఖరికి ఇప్పుడు కానీ ఈ మధ్య కాలంలో అంటే ప్రతి డిబేట్లో కూడా మీరు టీడీపీ నాయకుల్ని అంటే వెనకేసుకురావటం అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను కూడా మీరు ఖండించడం అవ్వచ్చు, లేకపోతే ప్రతి దానికి కూడా మీరే ముందుండి చేస్తున్నారు. దీనికి వైసీపీ నాయకులు అంటున్నారు, బాలకోట అనే వ్యక్తి అంటే అమరావతి బహుజన్ జేఏసీని అడ్డు పెట్టుకొని ఒక టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, టీడీపీకి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఆరోపణపై ఎలా స్పందిస్తారు? రవి గారు, తప్పును తప్పు అనటానికి టీడీపీ కానక్కర్లేదా? టీడీపీని అవ్వాలా? మనిషి అవ్వనక్కర్లేదా? ఈ రోజున అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అదే. మీడియాని వర్టికల్గా ఆర్జెంటికల్గా డివైడ్ చేశాడు, రాజకీయాలను వర్టికల్గా ఆర్జెంటికల్గా డివైడ్ చేశాడు, సమాజంలో ఉన్న కులాలను వర్టికల్గా ఆర్జెంటికల్గా డివైడ్ చేశాడు. అంటే ఉంటే ఆయన పక్షాన ఉండాలి, ఆయన విమర్శించే ప్రతివాడు కూడా ప్రతిపక్ష పక్షమే. మేము పౌర సమాజం నుంచి వచ్చాం, మేము ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఈ గ్లాస్ నీళ్ళు తాగారు, ఈ గ్లాస్ నీళ్ళు తాగారుగా మేము మా పాత్ర నిర్వహిస్తున్నాం. అందరికి అదే పేర్లు పెడుతున్నారు. మేము పౌర సమాజం నుంచి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మా మీద జరుగుతున్న శిరోమండనాలు, మూత్ర విసర్జనలు, హత్యలు, అత్యాచారాలు తెలుగుదేశం పార్టీని మించి మాట్లాడుతుంది మేము రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నాము, మేము గొంతిండి అరుస్తున్నాము, మేము ఇబ్బందులు పడుతున్నాము. మా దళిత సమూహంలో మేము మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి. అందుకని ఒక రాజకీయ పార్టీ సాధారణంగా అధికారంలో ఉన్నవాడు ఏంటంటే ఆ కూటమి మీద నిందలేయటం తప్ప తెలుగుదేశం పార్టీ అని ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అంటారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటారు, లేదా జనసేన అంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు మాట్లాడుతున్నాయి, సిపిఐ మాట్లాడుతుంది, సిపిఎం మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, బాలకోటి మాట్లాడుతున్నాడు. మాట్లాడిన వాళ్ళు ఎవరు చెప్పండి? తెలుగుదేశంతో పాటు జనసేనతో పాటు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడ రాజకీయ కోణం నుంచి కాకుండా రాష్ట్రంలో మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నది యథార్థమా కాదా, ఇది మేము ప్రజలకు అర్థం చేస్తున్నాం. వాళ్ళు గుడ్డగాల్చి మీద వేసినంత మాత్రం అదేం నిజం అవ్వదు. బాలకోటి గారు, అంటే ఒక పక్క ఈ వృద్ధాప్య పింఛన్లు అవ్వచ్చు, లేకపోతే జనవరి నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాము, అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. వాళ్ళ ఓట్లే టార్గెట్గా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరోపక్క టీడీపీ, జనసేన లేకపోతే మిగిలినటువంటి కూటాలు ఈ కలిసినా సరే వాళ్ళందరి మీద కూడా విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవటం కూడా వైసీపీకి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మారుతున్నటువంటి సమీకరణల నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది 2024 ఎన్నికల నేపథ్యం? రాష్ట్రంలో ప్రజలందరూ వైసీపీ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న మాట యథార్థం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైన మాట యథార్థం. ఈ రోజున ఎమ్మెల్యేలు చాలామంది మేము పోటీ చేయమని అంటున్నారంటే ఓడిపోతామని వాళ్ళకి అర్థమైపోయింది. గడప గడప వాళ్ళు వెళ్ళలేకపోయారు. నేనే మీ భవిష్యత్తు అని చెప్పిన స్టిక్కర్లు ఇస్తే స్టిక్కర్లు కూడా అంటించలేకపోయారు. పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. మంత్రులు ఏం చేస్తున్నారో మంత్రులు తెలియదు. మంత్రుల మీద కంట్రోల్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్ని శాఖలు చూస్తున్నారు. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం కారణంగానే పరిపాలన ఎలా అయిపోయింది. ప్రతిపక్ష పార్టీలు ఎలా చేస్తాయి ఏంటనే చూడాలి. వాళ్ళు ఏదో ఉమ్మడి ఎజెండా పెట్టుకొని ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో ఉమ్మడి కార్యాచరణతో పోతున్నాం అంటున్నారు. ఇంకా ఆ కూటమిలో ఎవరు కలుస్తారో ఏంటో మాకైతే తెలియని పరిస్థితి. అంటే మేము అనేది ఏంటంటే అధికార పార్టీని గద్దెదించాలంటే విడివిడిగా పోరాటాలు కాకుండా ఇది 4 ఆవులు కథలాగా కాకుండా 4 ఆవులు కలిసి సమైక్యంగా పోరాడితేనే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించగలరు. మీరు విడివిడిగా పోరాడితే చెన్నై సూర్య గారు చెప్పినట్టుగా పులివేటే అవుతుంది. కాబట్టి జాగరూకతగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారం మారకపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. బాలకోటి గారు, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. గతంలో అభివృద్ధి చేయలేకపోయారు, నేను అభివృద్ధి చేశాను. గతంలో నిధులు ఇవ్వలేకపోయారు, నేను నిధులు ఇస్తున్నాను. వాళ్ళ జేబులు నింపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం అని చెప్పేసి వైసీపీ నాయకుల ఆరోపణ. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నటువంటి అంశం. నేనైతే మాత్రం పేద ప్రజల దగ్గరకు వచ్చి నేరుగా, మీకు చెప్పవసరం లేదు ఆ డైలాగు, నేరుగా వాళ్ళ అకౌంట్లోనే బట్టలకి డబ్బులు జమ చేస్తున్నా అని చెప్తున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారు? అదే బడ్జెట్, అదే రాష్ట్రం. నిజమే రవి గారు. ఏం చేసింది? నువ్వు అనుకున్న నవరత్నాలు నవరంధ్రాల నుంచి వసూలు చేసి ఇవ్వటం తప్ప ఇంకా ఉందా? ఇప్పుడు పోలవరం కట్టలేదు కదా, రాజధాని లేదు కదా, ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఏ పరిశ్రమలు ఆహ్వానించలేదు కదా, ఉన్న పరిశ్రమలు నిలగొట్టావు కదా, రహదారులు వేయలేదు కదా, పారిశుద్ధ్య పనులు చేయలేదు కదా. ఏముంటుంది వీటిని? నువ్వు కేవలం ఈ నవరత్నాల ద్వారా నువ్వు డబ్బులు ఇస్తున్నావు నువ్వు డబ్బులు. నువ్వు 80% 70% డబ్బులు ఇస్తున్నావు. ఎలా ఇస్తున్నావు? మద్యం ద్వారా 4 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశావు. ఇసుక ద్వారా ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశావు. విద్యుత్ ఛార్జీల ద్వారా 8 రకాల ఛార్జీల ద్వారా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు నువ్వు ఆర్జించావు. పెట్రోల్ పెంచావు, ఆర్టీసీ ఛార్జీలు పెంచావు, డీజిల్ పెంచావు, నిత్యావసర ధరలు పెంచావు. ఎక్కడ బాధకుండా ఉన్నావు నువ్వు ప్రజల్ని? దీనికి తోడు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు. నువ్వు పంచింది 2,41 కోట్లు. నువ్వు చేసిన అప్పులు 11 లక్షల కోట్లు. బ్యాలెన్స్ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఆ డబ్బంతా ఏమైపోయింది? కనబడ్డ భూముల మీద ఖర్చీపులు వేస్తున్నారు, కనబడ్డ గుట్టలను ఆక్రమించుకుంటున్నారు, రైతుల మీద కేసులు పెడుతున్నారు, అసైన్మెంట్ ల్యాండ్లను కబ్జా చేస్తున్నారు. ఎక్కడ ఉందన్న డెవలప్మెంట్ ఏది అని చెప్పేది? నేనే డబ్బులు ఇస్తున్నా అంటే రవి గారు మీకు ఒక మాట చెప్తా. సంక్షేమ రాజ్యంలో అనాదిగా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ రోజున 10 పైసలు ఉంటే తర్వాత 20 పైసలు అయింది, తర్వాత 30 పైసలు అయింది, తర్వాత ₹1 అయింది, ఈ రోజున రూపాయి అయింది. అసలు సంక్షేమం లేని ప్రభుత్వాలు ఎవరు ఉన్నారు చెప్పండి? ఎన్టీ రామారావు గారు సంక్షేమం చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? ₹2 కిలో బియ్యం లాంటివి చేయలేదా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ నవరత్నాల ద్వారా ఈ డబ్బులు ఇచ్చేసి తైమాయన్ని కూడా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఒక మాయామచ్చంద్రలాగా నేనే డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి అని ఈ కాకమ్మ కథలు, స్క్రిప్ట్ కథలు చెప్పడం తప్ప అక్కడ అభివృద్ధి లేదు, ఏది లేదు. కానీ అంటే ఒక పక్క తెలంగాణలో మార్పు వచ్చింది, ఏపీలో కూడా ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారా? దాదాపుగా నాకు తెలిసి మార్పు అనే వాయుగుండం పడింది, దేశంలోనే పడింది. అది కర్ణాటక నుంచి మార్పు మొదలైంది, మన తెలంగాణకు వచ్చింది, రేపు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ మార్పు దిశ పవనాలు ఢిల్లీని తాకినా తాగొచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయన రెడ్ బుక్ పట్టుకుని రెడ్ బుక్లో రాసాము ప్రతి ఒక్కళ్ళ అంశం అని చెప్తున్నారు. అది సిఐడి ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంది, దాన్ని కేసు బుక్ చేసే విధంగా. ఏంటి రెడ్ బుక్? ఏంటి రెడ్ బుక్లో నోట్ చేస్తే ఏంటి ఎఫ్ఐఆర్ అని?
ఇప్పుడు యువగలంలో ఆయన కార్యకర్తల మీద నాయకుల మీద జరిగిన దాడులు, అక్రమంగా పెట్టిన కేసులు, పనిగట్టుకొని ఐపీసీ అయ్యుండి వైసీపీ బ్యాడ్జీలతో పనిచేసిన యొక్క పోలీస్ ఆఫీసర్ల పేర్లన్నీ కూడా బుక్లో రాసుకున్నానని ఆయన చెప్తున్నాడు. చట్ట ప్రకారంగా ఆయన చర్యలు తీసుకుంటాడు. వాళ్ళు న్యాయస్థానం పోతే దానికి సంబంధించిన సమాధానం ఆయనే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇటువంటి ఎన్నో లేదు ఆయన ఎన్నికల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున రాళ్ళేయమనడా, చెప్పులతో కొట్టమనడా, తుపాకీతో కాల్చేయమనడా. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఐపీసీ అధికారులు రాజకీయ కార్యకర్తలాగా మారిపోయే ఈ దుర్మార్గం జరుగుతుంది. నేను ఇందాక ఇప్పుడు నాతో పాటు వచ్చాడు మున్నంగి వెంకటరమణ అని చెప్పిన ఒక దళిత నాయకుడు, పొంగనూరులో కాళ్ళు చేతులు కట్టి కొట్టి సిఐఏ ఆ వీడియోలు తీసేసి వైసీపీ నాయకులకి అక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పంపించారు. ఈ సంస్కృతిని ఏమంటాము? మరి అటువంటి నా పోలీస్ అధికారులు ఏం చేయాలి? రెడ్ బుక్కులు పట్టుకోకపోతే ఆయన రెడ్ బుక్ పట్టుకుంటుంటే బాలకోట కూడా రెడ్ బుక్ పట్టుకోవాలి. రేపు పొద్దున దళితుల మీద మా మీద జరిగిన అత్యాచారాలకి వీళ్ళకి పరిష్కారాలు ఏమో చెప్పాలి. రేపు పొద్దున చట్టసభల ప్రక్రియలో మేమే కనుక అవకాశం ఉంటే మేమే సమాధానం చెప్తాం. డాక్టర్ సుధాకర్కి కానీ, అచ్చెన్నకు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కానీ ఎవరు అరెస్ట్ చేస్తారు? వీళ్ళని బాలకోట చట్టసభలో ఉండి అరెస్ట్ చేస్తారు. మేమే చెప్తున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చట్టసభలే ఏకైక సూత్రం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి బాలకోట ఇలాంటివి కూడా అడుగుతున్నాడు. చట్టసభల్లోకి మేము వస్తాం, మా సత్తా ఏంటో చేపిస్తామని. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సార్, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో ఉన్న మా బహుజన కులాలను కాపాడుకోకపోతే భవిష్యత్తు ఏముంటుంది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్రవాదంగా పిచ్చోడి చేతులు రాయిచ్చినట్టుగా పరిపాలన చేస్తుందంటే, కనపడ్డోడి కన్నా ఇసిరిసిరి రాళ్ళేస్తుందంటే ఏం కావాలి? ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోతే హ్యాపీగా గెలిపి లండన్లోనూ అమెరికాలోనూ హ్యాపీగా తలదూసుకుంటాడు. ఈ రోజు బాలకోట అక్కడే బతకాలి, అక్కడే కావాలి. నా తరం అక్కడే బతకాలి. మేము రాష్ట్రంలో బతికే వ్యక్తులం కాబట్టి రాష్ట్రాన్ని ఏంటి అంత వ్యతిరేకత ఏముంది? అంటే ఏపీలో అంత వ్యతిరేకత అంటే ఒక పక్క ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు, ఒక పక్క రైతులకి వాళ్ళ ఖాతాలో జమ చేస్తామంటున్నారు, మరో పక్క ఈ మహిళలకి నాడు నేడు పథకం అవ్వచ్చు, లేకపోతే అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే రకరకాల సంక్షేమ పథకాలు వేస్తున్నాం. మీరు అన్నట్లు ఇందాక నవరత్నాల్లో మేమే దాదాపు 90% వాళ్ళకి కావలసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేశాం, రేపు ఇక ఎన్నికలకు సిద్ధంగా ఉండని చెప్పేసి ఒక పక్క అలర్ట్ చేస్తాడు సీఎం. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు పథకాలు ఇచ్చారు కదా? ఇచ్చారా? తర్వాత ఏమైంది? కాల్జర్ పడ్డారా? రేపు అది అక్కడే జరుగుతుంది. నేను అనేది ఏంటంటే రవి గారు, పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అన్నా. నువ్వు రాష్ట్రాన్ని గొల్ల చేసావు, అభివృద్ధిని ఆపేశావు, సంక్షేమం లేకుండా చేసావు, ఉపాధి లేకుండా చేసావు, పరిశ్రమలు లేకుండా చేసావు, రాజధాని లేకుండా చేసావు. దానికి పాయచిత్తం ఏంటి అంటే నువ్వు 10 రూపాయలు 15 రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేసుకొని నువ్వు డబ్బులు ఇచ్చేసేసి ఇది పండుగ చేసుకోండి మీ జీవితాల్లో వెలుగులు వచ్చేస్తాయి అంటే సరిపోతుందా? అంటే నీకు 30 రూపాయలు ఇచ్చాను కాబట్టి దళితుడిగా నీ ముఖం మీద మూత్రం పోసినా కూడా పర్వాలేదా? అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? శిరోముండాలు చేసినా పర్వాలేదా? ఇక వేరే అంశాలు చూడరా? ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఆయన చెప్పుకోవడం తప్ప ప్రజల డబ్బులు ప్రజలకు వసూలు చేసి 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చాడు, 90 రూపాయలు నొక్కేశారు తప్ప ఏముంది రాష్ట్రంలో? అయినా సంక్షేమ పథకాలు ఒకటే కాదు రవి గారు, రాష్ట్రం అన్న తర్వాత ప్రజలు చాలా నిర్ణయాలు తీసుకుంటారు, చాలా అంశాలు జోలికి వస్తారు. అలా వెనకాల లెక్క అయితే కేసీఆర్ కూడా ఓడిపోవాల్సినంత అవసరం లేదు. కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేసుకునే దిశలోనే ప్రజలు ఆలోచిస్తారు. పైపచ్చి ఉద్యమకారులుగా మేము చాలా సీరియస్గా ఆలోచిస్తాం. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడానికే కంకణబద్ధులం అయ్యి ఉన్నాం. ముందు రాజధానిని కాపాడుకుంటాం. మాకు ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అది భారతీయ జనతా పార్టీ సరే, రాజధాని కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ ఈ విధంగా ఈ కార్యసాధనతో పాటు రాష్ట్రంలో బహుజన కులాల యొక్క సంక్షేమం మీద తప్పనిసరిగా పోరాడారు. బాలకోట గారు, అంటే 33,000 ఎకరాలు అమరావతి రైతులు రాజధాని కోసం ఇచ్చారు. దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలనుకున్నారు రాజధానిగా. దాన్ని రోడ్లు వేశారు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు అంతే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఏమీ చేయలేదు. మరో పక్క 50,000 మందికి అక్కడ భూములు ఇవ్వాలనేటటువంటి అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేశారు. రకరకాల రేపు ఇన్ కేసు ప్రభుత్వం మారితే మళ్ళీ ఇదే పందా కొనసాగే అవకాశం ఉందా? వాళ్ళు ఇచ్చినటువంటి రోడ్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి భవనాలు అవ్వచ్చు, లేకపోతే వైజాగ్లో రిషికొండలో నిర్మించినటువంటి భవనాలు అవ్వచ్చు, కొండందొవి ఏదైతే భవనాలు కట్టారో వాటన్నిటిని కూడా ఏమైనా నిర్వీర్యం చేసే అవకాశాలు ఉన్నాయా? రవి గారు, ప్రజా రాజధాని అమరావతిని చంపటానికి నెలల బాలుడి నోట్లో గనక వడ్ల గింజ చేసి చంపినట్టుగా చేయాల్సినవన్నీ చేశాడు. రాజధాని కోసం ఇచ్చిన భూములు చెట్టుపట్టాలుగా మార్చిండు. రాజధాని కోసం ఉచితంగా భూములు ఇస్తే కౌలు కూడా ఎగ్గొట్టిండు. అసైన్మెంట్ కేసులు పెట్టిండు. కమ్మాని ముద్రేసిండు. ఆ నేల పనికి రావన్నాడు. వాళ్ళు వ్యాపారులు అన్నాడు. అసలు వాళ్ళు ద్రోహులు అన్నాడు. అసలు అక్కడ వేరే కులాలు లేవు అన్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడారు? శిశుపాలులాగా అన్ని అబద్ధాలు ఆడారు.
అయినా కూడా రైతులు కానీ బహుజన కులాలు కానీ ఓర్పుతో సహనంతో చట్టాలను నమ్ముకొని న్యాయస్థానాలను నమ్ముకొని తెగించి పోరాడుతూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం మారితే రేపు వచ్చే ప్రభుత్వం అయినా సరే రాజధానిలాగానే నిర్మాణం చేయాలి. ఈ రోజున పరిస్థితి ఏంటంటే నువ్వు నవనగరాలు 14 నగరాలు 24 నగరాలు కట్టినక్కల ఏ ప్రభుత్వమైనా రాజధాని ఒకదాన్ని ఉంచితే చాలు. అయినా రవి గారు గత ప్రభుత్వం 3 ఏళ్లుగా రాజధాని నుంచే పరిపాలిస్తుంది. రాజధాని కావాల్సింది ముఖ్యంగా 3: సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు. ఈ 3 ఉన్నాయి. గత ప్రభుత్వం ఏడాదిలో 3 నిర్మించింది. గత ప్రభుత్వం 3 ఏళ్ళు పాలించిన అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 ఏళ్ళు పరిపాలించింది అక్కడే. రాజధాని అమరావతి ఉంటుంది. ఏదైనా కూడా ఒక తరంగా ఒక దశాబ్దాలుగా కాలగమనంలో నగరాలు అభివృద్ధి చెందుతాయి, రాజధానులు అభివృద్ధి చెందుతాయి తప్ప ఉదయం సాయంత్రం బొట్టు పెడితే అభివృద్ధి చెందవు. భాగ్యనగరం తాలూకు అభివృద్ధి 430 సంవత్సరాల చరిత్ర. మనం ఆ చరిత్రను మర్చిపోయి ఒక నాయకుడి మీద నగరం అభివృద్ధి చెందిందంటే ఎలా అభివృద్ధి చెందుతుంది? గోల్కొండ నవాబు దగ్గర నుంచి ఉంది నగరం. కాబట్టి మేము అనేదంటే అమరావతి అక్కడే ఉంటుంది. అమరావతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం అంటే రైతు ఒడంబడిక ప్రకారం రైతులకు న్యాయం చేస్తే దానంతటికి అదే పునర్నిర్మాణం అవుతుంది. బాలకోటి గారు ఒక పక్క అంటే పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అవ్వచ్చు, లేకపోతే ఏపీ రాజకీయ నాయకులు అవ్వచ్చు, వైసీపీ నాయకులు ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ 1 ఉంది. మామూలుగా మిగిలినటువంటి రాష్ట్రాలన్నిటికంటే ఏపీఏ అప్పులు కానీ లేకపోతే ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఏపీనే మొదటి స్థానం అని మంత్రులు చెప్తున్నారు. మీరైతే మాత్రం అక్కడ రాజధాని నుంచి కాదు, యువత అవ్వచ్చు లేకపోతే రైతులు అవ్వచ్చు, అందరి సమస్యలకు మాత్రం అంతే ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం ఏంటి అంటే ఈ పరిష్కారం ఎంతసేపు కూడా ఈ రాజకీయాలతోటి కొట్లాడి ఇదే విధంగా ఉండేటటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే పక్క రాష్ట్రాలను చూసి ఏమన్నా ఆదర్శంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి? రవి గారు కేంద్రంలో ఉన్న నేర పరిశోధన గణాంకాలు కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అత్యాచారాల్లో 1వ స్థానంలో ఉందని, దళితుల శిరోమండనాల్లో దారుణాల్లో 1వ నెంబర్ స్థానంలో ఉందని, అప్పుల్లో 1వ నెంబర్ స్థానం ఉందని. కాబట్టి ప్రభుత్వం బుద్ధిగా అబద్ధాలు ఆడుతుంది. జనరల్గా మనం చెప్తుంటాం, ఇప్పుడు నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నది అబద్ధం. ఆయనకు మీడియా సంస్థలు ఉన్నాయి, ఆయనకు పత్రికలు ఉన్నాయి, ఆయనకు సోషల్ మీడియా ఉన్నాయి, ఆయనకు పీడి ఆర్టిస్టులు ఉండి ఊకదంపుడుగా గొబ్బెలు ప్రచారం చేయటం తప్ప వాస్తవం ఏముంది చెప్పండి? ఈ రోజున ప్రభుత్వం చేస్తుంది. తప్పనిసరిగా మార్పు జరిగి తీరుతుంది. పైపెచ్చు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధంగా గతంలో ఎప్పుడు ప్రజలు చూడలా. ఆయన ఏదో ఒక ఛాన్స్ అడిగిండు, నిజమే కదా అని చెప్పి ఆశించారు. ఈ రోజున భంగపడ్డారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ దోల తీర్చిండు. అన్ని సామాజిక వర్గాల దోల తీరిపోయింది. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో పెట్టడం అనేది జరగని పని. కాకపోతే అంటే ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఐక్యంగా ఓటు చేయాలకోకుండా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. మొన్న టీడీపీ అధినేతని ఒక 52 రోజులు జైల్లో ఉంచారు. ఇంకా కేసులు ఉన్నాయి, ఇంకా ఉంది, మీరు చూసింది ట్రైలరే, ఇంకా సినిమా ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు ఉంది. ఇంకా ఆ విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద కట్టేలాడుతూనే ఉంది. జస్ట్ ఇవాళ కూడా లోకేష్కు మళ్ళీ మీరన్న ఎర్ర పుస్తకం మీదే అడ్వకేట్ జనరల్ హైకోర్టులో పిటిషన్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ని కానీ చట్టాలను వాడుకొని, సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేశారు. ఆయన మేనేజ్ చేశాడు లేదు నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా మేనేజ్ చేస్తున్నాడు, వ్యవస్థను వాడుకుంటున్నాడు. అమరావతి విషయంలోనూ వాడుకున్నాడు, ఈ జరుగుతున్న పరిణామం సోషల్ మీడియాలో కేసుల విషయం మీద వాడుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద వాడుకుంటున్నాడు. ఇప్పుడు నేర నిరూపణలో కూడా ఎలాంటి అవినీతి లేకుండా నన్ను దోషి అన్నారు కాబట్టి, లేదా నాకేదో ఖైదీ నెంబర్ ఇచ్చారు కాబట్టి నేను కూడా ఆయనకి ఇస్తానని ఒక పంతం కలిగిన రాజకీయాలు చేయటం మూలానే రాష్ట్రంలో ఆ పరిస్థితి వచ్చింది. మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత 53 రోజులు జైలు జీవితం తర్వాత రాష్ట్రంలో దాని స్వరూపమే మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయింది. అంటే కక్షపూరిత రాజకీయాలను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు రవి గారు. మీకు తెలంగాణలో జరిగింది కూడా కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఇప్పుడు రోజున జగన్మోహన్ రెడ్డి గారి అహంకారము కేసీఆర్ గారితో పోలిస్తే 10 రెట్లు ఉంది. అంత అహంకారమే. వాళ్ళ ఎమ్మెల్యేలే చవి చూస్తున్నారు. ఇవాళ కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పిఏ ఆత్మహత్య పెద్ద చర్చనీయాంశమైంది. అది హత్య ఆత్మహత్యనని. అలాంటి పరిస్థితులు ఉండి ఈ రోజున రాష్ట్రంలో నాకు తెలిసి చాలామంది నెల్లూరు రాయలసీమ బిడ్డలో రాష్ట్రాన్ని వదిలేసి హైదరాబాద్లో తలదాచుకుంటున్నారు. కొడుతున్నారని, కేసులు పెడుతున్నారని, చంపేస్తారని భయాందోళనతో ఆయా సామాజిక వర్గాలలో
తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి ఎంతోమంది అయితే ఇక ముందు రోజుల్లో అయితే మాత్రం పరిణామాలు కొంచెం చాలా మార్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో అవ్వచ్చు, లేకపోతే అక్కడ ప్రభుత్వ పరంగా అవ్వచ్చు, కొన్ని మార్పులు జరిగేవచ్చు. ఇంకా చివరిగా చెప్పండి పోతుల బాలకోటయ్య గారు, అంటే ఏంటి మీరు ఏమన్నా రాజకీయంగా ఏమన్నా ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఈ ఉద్యమం పరంగానే ఉద్యమిస్తూ ఉంటారా? లేదు రవి గారు, ప్రజాస్వామ్యంలో చట్టబద్ధల ప్రక్రియే నిజమైన ప్రక్రియ. మా అంబేద్కర్ లాంటి వాడు కూడా చట్టసభలకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. చట్టసభల ప్రక్రియలో భాగస్వామ్యం మాలాంటి వాళ్ళకు ఉండాలి. అది కూడా ప్రతిపక్ష పార్టీలు గ్రహించాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాం. చట్టసభలో లేకపోతే రాష్ట్రంలో ఏ దాన్ని కూడా మనం కూడా కాపాడలేము. ఈ రోజున ఏంటంటే ఆందోళనలు చేసుకోవటమే కాదు, మా జాతి కోసమో లేదంటే మేము చేస్తున్న పోరాటాల కోసం, అటు అమరావతి రైతులను కాపాడటం కోసం ఎంత కొంత ఆ భాగస్వామ్యం కూడా తప్పనిసరిగా దానికోసం కూడా పోరాడతాం. నా కోసం పోరాడతాం, చట్టసభల ప్రక్రియలో కూడా పోరాడతాం. ఎలా పోరాడతాం ఏంటి అనేది ఆయా సందర్భాలను బట్టి పోరాడతాం. ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రశ్నించడం కాదు, చట్టసభల్లోకి వెళ్ళే ప్రయత్నాన్ని కూడా కలబడి పోరాడతాం. ఇవ్వాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. మా హక్కులు వచ్చింది. దట్ ఈస్ ఆల్సో మై రైట్స్. చట్టసభలకు వెళ్ళడం కూడా మా హక్కుగానే భావిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ బాలకోట గారు, మా స్టూడియోకి వచ్చి మీ యొక్క మనోగతాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే ముఖ్యంగా ఈ బహుజనులు అయితే మాత్రం ప్రాతినిధ్యం కావాలా, వాళ్ళ హక్కుల కోసం పోరాడతాం. అలాగే అమరావతి రైతులు ఏవైతే ఉన్నారో, వాళ్ళు భూములు ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళ తరపున వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తమ పోరాటం అయితే ఉంటుందని చెప్పేసి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు చెప్పారు.